శివ అనే యువకుడు కొత్తగా ఉద్యోగం వచ్చి ఊరి బయట ఉన్న అద్దె ఇంట్లోకి మారాడు. అది పాత ఇంటే, కాని తక్కువ అద్దెకి అందుబాటులో ఉండటంతో అతను అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అంతా సజావుగానే సాగుతున్నా రాత్రి వేళ స్ట్రేంజ్ సౌండ్స్ వినిపించేవి. మొదట అవి గాలికి అనుకుంటూ పట్టించుకోలేదు. కాని రోజు రోజుకు వాటి తీవ్రత పెరిగింది. ఒక రాత్రి కిటికీ వెనుక చీకట్లో ఎవరినో కదులుతున్నట్లు అనిపించింది. గుండె దడదడమంటూ దగ్గరగా వెళ్లి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. అప్పటినుంచి ప్రతి రాత్రి కిటికీ దగ్గర చీకట్లో ఎవరినో నిలబడి చూస్తున్నట్లు అనిపించేది. ఒకరోజు శివ ధైర్యం చేసి కిటికీ తెరిచి బయటికి చూడగా ఒక శ్వేత దుస్తులలో ఉన్న స్త్రీ అక్కడ కనిపించింది. ఆమె కళ్లలో ఒంటరితనం, నిస్సహాయత కనిపించాయి. ఎవరు మీరు అని భయంతో అడిగాడు. ఆమె నిశ్శబ్దంగా అతనిని చూసింది. ఆ క్షణం నిట్టనిలువుగా నిలిచిన శివకు గాలిలో కొద్దిగా మార్పు అనిపించింది. మరుసటి క్షణం ఆమె మాయమైపోయింది. అదే రోజు ఊరి పెద్దవాళ్లను అడిగితే ఆ ఇంట్లో ఎప్పుడో ఓ యువతి చనిపోయిందని, అప్పటినుంచి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆమె దర్శించుకుంటుందని తెలుసుకున్నాడు. ఆ రాత్రి శివ ఇంట్లో లేకుండా ఉల్లాసంగా తన స్నేహితుల ఇంట్లో ఉండిపోయాడు. మరుసటి రోజు వాకిట్లో ఇంటి ముందు ఉన్న మట్టి మీద రాత్రి ఎవరో చెరిపినట్టు కనిపించే 2 తడిచిన పాదముద్రలు కనిపించాయి. అప్పటినుంచి శివ ఆ ఇంటిని వదిలి ఊరి మధ్యలో ఉన్న మరో అద్దె ఇంట్లోకి మారిపోయాడు. కాని అప్పటికీ ఆ పాత ఇంటి కిటికీ వెనక ఎవరో చూస్తున్నారని ఊరి వాళ్లు చెప్పుకుంటూనే ఉన్నారు.